దేవుని బిడ్డలకు విరోధముగా లెగిచిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఆమేన్. మనుషులు మాట తప్పచ్చేమో కానీ దేవుడు మాట తప్పని వాడు. ఆయన మాట్లాడాడంటే ఆయన చేస్తాడు, ఆయన చెప్పాడంటే ఆయన జరిగిస్తాడు. నేను తప్పిస్తాను అని చెప్పాడంటే పాతాళమే నీ మీదకి లెగిచినా కూడా ఆ కీడు ఆ ప్రమాదం నుండి దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. యోసేపుకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం యోసేపు మీదకి వచ్చిన తర్వాత యోసేపు పరిస్థితులు చూడండి. అన్నలు వ్యతిరేకమైపోయారు, కుటుంబం వ్యతిరేకమైపోయింది, దేశానికి ఏం చేశారు, అమ్మేశారు, వేరే దేశానికి అమ్మేశారు. కానీ దర్శనం ఇచ్చిన దేవుడు దర్శనం నెరవేర్చాడా, నెరవేర్చలేదా? యోసేపు దర్శనం నెరవేర్చిన దేవుడు ఈరోజు నీకిచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు. కష్టకాలమైన, శ్రమకాలమైన, పోరాటమైన, నా అనుకున్న వారు నిన్ను విడిచిపెట్టిన పరిస్థితులన్నీ నిన్ను ఒక శూన్యంగా చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఖచ్చితంగా నీ శ్రమకాలం నుండి నిన్ను విడిపిస్తాడు.